హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగుల ఘన విజయం. హైకోర్టు సంచలన తీర్పు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల హక్కులపై హైకోర్టు సంచలన తీర్పు. అదేంటంటే ప్రసూతి సెలవుల్లో ఉన్న మహిళలను తొలగించకూడదని. నేటి కాలంలో ఉద్యోగం సంపాదించడమే ఒక గొప్ప సవాల్గా మారింది. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడం మరింత కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల హక్కుల గురించి అవగాహన కలిగించడం చాలా అవసరము. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు వారి హక్కుల గురించి తెలియజేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఒక సంచలన తీర్పునైతే విడుదల చేసింది. అదేంటంటే ప్రసూతి సెలవులలో ఉన్నటువంటి మహిళను ఉద్యోగం నుంచి తొలగించకూడదని స్పష్టం చేసింది. సో, తీర్పులోని ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి. మొదటిది మెటర్నిటీ లీవ్స్ మంజూరైన తర్వాత ఆ సమయంలో మహిళలను ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయడానికి వీల్లేదు. ప్రసూతి సెలవులను మధ్యలోనే ఆపకూడదు. ఉద్యోగం నుంచి తొలగించిన ఉద్యోగికి జీతం, బకాయిలు అన్నీ కూడా చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశం. మెటర్నిటీ లీవ్ పూర్తయిన తర్వాత మాత్రమే తొలగింపు ఉత్తర్వులు అమల్లోకి అయితే వస్తాయి. జస్టిస్ హర్ సిమ్రాన్ సింగ్ సేత్ ఈ తీర్పునైతే వెలువరించారనమాట. ఈ తీర్పు మహిళా ఉద్యోగులకు ఒక గొప్ప ఊరటనిచ్చే విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదేంటంటే ప్రసూతి సెలవుల చట్టం 1961 మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం భారతదేశంలో మహిళా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రసూతి సెలవుల చట్టం 1961ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం ప్రసూతి సమయంలో మహిళలకు కొన్ని హక్కులైతే కల్పించబడ్డాయి. ప్రసూతి సెలవు కాలం. ఈ చట్టం ప్రకారం మహిళా ఉద్యోగులకు 26 వారాల ప్రసూతి సెలవులనైతే లభిస్తుంది. ఇది గరిష్ట పరిమితి కాగా, ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే 12 వారాల సెలవు మాత్రమే లభిస్తుంది. ఇక వేతనంతో కూడిన సెలవు. ప్రసూతి సెలవు సమయంలో ఉద్యోగికి పూర్తి జీతం చెల్లించబడుతుంది. ప్రసూతి సెలవులో ఉన్న సమయంలో ఉద్యోగిని తొలగించడానికి వీల్లేదు. ఒకవేళ తొలగిస్తే అది చట్టవిరుద్ధం అవుతుంది. ఇక 50 మందికి పైగా ఉద్యోగులున్న సంస్థలో క్రెచ్ సౌకర్యం తప్పనిసరిగా అయితే ఉండాలి అని తీర్పిచ్చింది. ఈ తీర్పు ప్రాముఖ్యత. ఈ తీర్పు ప్రసూతి సెలవుల హక్కును మరింత బలోపేతం చేస్తుంది. చాలా సందర్భాల్లో ప్రసూతి సెలవులలో ఉన్న మహిళలను ఉద్యోగం నుంచి తొలగించడం లేదా సెలవును మధ్యలోనే ఆపేయడం జరుగుతుంది. ఇది మహిళల ఆర్థిక స్వతంత్రానికి, కెరీర్‌కు ఆటంకం కలిగిస్తుంది. ఈ తీర్పు ద్వారా మహిళలు తమ హక్కులను కాపాడుకోవడానికి ఒక మార్గం అయితే సుగమం అవుతుందని అయితే ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. మహిళా ఉద్యోగులకు అవగాహన కల్పించాల్సిన అవసరం. చాలామంది మహిళా ఉద్యోగులకు తమ హక్కుల గురించి తెలీదు. దీని కారణంగా వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మరియు ఉద్యోగ సంఘాలు మహిళలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మేరకు పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ మహిళా ఉద్యోగులకు ఒక వరం లాంటిది. ఇది వారి హక్కులను కాపాడమే కాకుండా సమాజంలో వారి స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మరి ప్రతి మహిళా ఉద్యోగి తన హక్కుల గురించి తెలుసుకోవాలి మరియు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకోవడానికైతే సిద్ధంగా ఉండడం కోసమైతే ఈ వీడియో చేయడం జరిగింది. సో, తోటి మహిళలతో అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది మనకు ఆహ్, ఈ యాక్ట్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 అనే యాక్ట్ అయితే ఉంది. మహిళల కోసం అన్నమాట.